నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఎలక్షన్స్ అన్నాక ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు వేస్తూ ఉంటారండి. కానీ ఇంత నీచ నికృష్టమైన దిగజాని బురదలు అంటూ నాకు తెలిసి ఇప్పుడు చూడలేదండి. ఈయన ఓపెన్గా 2014 నుంచి 2019 దాకా మీ మేనిఫెస్టో చూపించి ఏం చేశారని అడిగితే వీళ్ళకి దమ్ము ధైర్యం లేదండి. ఇదే కూటమి దమ్ము ఏదీ లేదు. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్కి అన్ని అవార్డులు ఎవరిచ్చారండి? సెంట్రల్ గవర్నమెంట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 దీంట్లో నెంబర్ 1 అబ్బా అని ఇచ్చిందండి. ఈరోజు మోడీ గారికి ఉన్న విలువ దిగజార్చుకున్నారండి. వచ్చేసి మొన్నటిదాకా దొంగ, చంద్రబాబు నాయుడు యాదవ, ఇంకా వేరే డైలాగ్ అన్న వీళ్ళు అసలు అంటే దొంగలందరూ ఒకే వేదిక పైన ఉంటే చాలా ఆనందం కలిగింది నాకు. ఎందుకంటే దెబ్బకు దొంగల ముఠ, నో డౌట్ అందులో ఇది జరిగి తీరుతుందండి. ప్రతి ఓడండి ఎంత నీచ నికృష్టంగా, ఒక్కవేళ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయలేదు, వెదవే అనుకుందాం, ప్రజలే ఓడిస్తారు. ఒక దమ్మున్న రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ప్రజలకు మంచి చేశాడు. పిల్లలు చదువుకునే పిల్లలకి ఎవడండి ఇంతకుముందు షూస్, సాక్స్, బ్యాగ్స్, రోజుకు ఒక ఐటము, ఆరోగ్యం ఫుడ్ ఇవి పెట్టి ఎవరండి చూసిన ముఖ్యమంత్రి ఎవడండి? నామకే వాసి అని చెప్పి పెట్టేశారండి. ఈయన పిల్లలకి చదువు ఇస్తే ఆస్తి ఇవ్వకపోయినా వాళ్ళ చదువు బేస్ అని చెప్పి చేశాడండి. హాస్పిటల్స్కి ఎవరైనా వెళ్ళమనండి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎంత బాగుందో తెలుసండి మీకు ఫెసిలిటీస్. పిల్లల వార్డు కానీ ఇవి కానీ, హార్ట్ ఇది కానీ ఇవి ఎవ్వరూ మాట్లాడరండి. బురద వేయచ్చు. లోపాలు ఉంటే ఎత్తి చూపించి నువ్వు చేయట్లేదు చెప్పాలి. టోటల్గా లోపం అనుకుంటే మీరే ఎదవలు అవుతారు. ఖచ్చితంగా చెప్తానండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీని గురించి మాట్లాడుతున్నారు కదండి. ఎందుకు మాట్లాడుతూ తెలుసా అండి? వీళ్ళ దగ్గర అస్త్రాలు లేవు, ఆయుధాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గురించి చెడుగా చెప్పడం తప్పించి మేమేం చేస్తామని చెప్పడం దమ్ము లేదు. నో డౌట్ అందులో. ఒకే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ముస్లిమ్స్ రిజర్వేషన్ ల్యాండ్ టైటిలింగ్ గురించి అమిత్ షా, మోడీ ఉన్నారు కదా, అదే సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు దమ్ము ఉంటే అడగమన్నాడు. వీళ్ళకి దమ్ము లేదు. ఈయన కేసులు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు. రేపు పొద్దున్న ఒకవేళ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేము, సెంట్రల్ గవర్నమెంట్ శంఖ నాకాలని చెప్పి ఎన్డీలు దూరాడండి. ఈయన మోడీ శంఖ నాగితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు శంఖ నాగుతాడు. అది పరిస్థితి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు పెట్టారు తెలుసండి? సింగిల్ డాక్యుమెంట్. తరతరాల నుంచి మీ ఆస్తిపాస్తులు ఉంటాయి, విక్రయాలు జరుగుతాయి. దీనికి ఏం చేశారంటేనండి, ఇది నీ ల్యాండ్ అని చెప్పి సింగిల్ డాక్యుమెంట్ ఇస్తారండి. దయచేసి చెప్తున్నానండి, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందో వీళ్ళు ఎందుకు మాట్లాడారు తెలుసా అండి? బినామీలు వీళ్ళ ఓన్గా వీళ్ళ పేరు మీద ఆశలు కొనుక్కోరు కదా. ఇన్ని కొనుక్కుంటే తేడా వచ్చేస్తుందని చెప్పి వీళ్ళ బినామీలు ఉంటారు కదండి. ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడో వీళ్ళ బినామీలకి ఎవరి పేరు మీద వీళ్ళు కొన్న ఆస్తులు ఉన్నాయి కదా, వీళ్ళ బినామీలకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. వాళ్ళ హక్కుదారులు అయిపోతారు. చట్టపరంగా చంద్రబాబు నాయుడికి బినామీలు, లోకేష్కి బినామీలు, పవన్ కళ్యాణ్ బినామీలు. ఆ ఏడుపు ఇదే. వీళ్ళ ఆస్తులు నీ అమ్మ మనం కొన్నానరా, మన పేరు మీద ఇన్ని ఆస్తులు ఉండకూడదు, మన బినామీలు ఉన్నాయి కదా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే టైటిల్ ఆడి పేరు మీద వెళ్ళిపోద్ది. మన ఏంటి పరిస్థితి అని చెప్పి వీళ్ళు ఏడుపది. ప్రజల కోసం కాదు. సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఉన్నోళ్ళు ఒట్టేసి చెప్పానండి. ప్రతి ఎదవ, ఏ పార్టీ అవని, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ప్రతి ఎదవ డబ్బిచ్చి ఓటు కొనుక్కోవట్లేదా? వాళ్ళ పిల్లల మీద ఒట్టేసి చెప్పనండి. ఎదవల్ని ఒక్కొక్క ఎదవ నా కొడుకుని వాళ్ళ పిల్లల మీద ఒట్టేసి చెప్పనండి. డబ్బులు కొట్టదు ఓటుకి. అన్నం తింటున్నారా, కడుపు తింటున్నారా ఎదవల్లారా? మీరు ప్రజలకు సేవ చేస్తే రూపాయి కూడా ఒక్కర్లా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు కదా, అది ఎప్పుడూ కూడా ల్యాండ్ ఎవడైతే ఓనర్ ఎప్పుడు సేఫ్. వేరేవాడు కబ్జా చేయడానికి అవ్వదు, ఏది ఉండదు. ఈ బినామీ ఎదవలు
అక్రమాసులు కొన్న ఎదవలు ఏంటంటే ఆ బినామీ వాళ్ళకి సొంతం అయిపోతుంది ఏడుపు. అది దయచేసి ప్రజలు గమనించాలి. ఓటు హక్కుని సద్వినియోగంగా ఉపయోగించుకుని మీ మనసుకు ఎవడైతే మంచి నేత అయితే ఆ నేతకే ఓటేయండి, ఆ పార్టీకి ఓటేయండి. నమస్కారం అండి, మీ సామాన్యుడు పాండురంగారావు.